పండు వద్దు పండు. గుండు మీద కుంపటి పెట్టుకున్నట్టు మంగళసూత్రాన్ని పెట్టుకొని గుండెల్లో అగ్నిగుండాలంటే బాధను దాచుకొని ఏటి తెలియనట్టు అసలు తన జీవితంలో ఏటి జరగనట్టు మీ ముందు నిలుచుంది కదమ్మా. అందుకే అందుకే తను మోసగెత్తి. పండు ఇక చాలు, ఆపేయ్. నన్ను ఆపుకమ్మా, నన్ను ఆపుకో. నీకెంత బాధనైనా భరించే శక్తి ఉంది, ఎంతటి అవమానైనా భరించే మనసు ఉంది. కానీ నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. బరువును బరువుగా మోసే వీళ్ళకి నీ కన్నీళ్ళు వెనుకున్న కథ తెలియాలి, నీ గుండు కోత తెలవాలి. ఎన్ని రోజులు నువ్వు అనుభవించిన నరకం వీళ్ళకి తెలియాలమ్మా. పండు నీకు దండం పెడతాను, ఇంతకు మించి ఏమి చెప్పద్దు. నువ్వు చెప్పరా పండు. అసలు ఏం జరిగిందంటమ్మా? ఆ ప్రకాశ్ గారు లూరు చత్వారి మయో భవాయ విష్ణుస్త్వాన్వేదు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేదు షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేదు సప్తమోహోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేదు. లక్ష్మమ్మని రక్షించారు, లేకపోతే లక్ష్మమ్మ ఈ పాటికి ఏటైపోతును. ఇంత బాధను మనసులో దాచుకొని నవ్వుతూ ఎలా ఉన్నావు లక్ష్మి? ఈ విషయం నువ్వెవరికి చెప్పకపోవచ్చు, కానీ నేను మాత్రం అందరికీ చెప్తాను. నీకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. అమ్మా, ఇదంతా విహారీ బాబు గారు అందరికీ చెప్పకపోవడానికి, నేను కూడా మా ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోవడానికి కారణం ఉంది. ఇంత బాధని ఎలా భరిస్తున్నావు లక్ష్మి? నీ మెళ్ళో తాలి కట్టిన భర్త నీ కళ్ళ ముందే పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటే ఎలా తట్టుకుంటున్నావు లక్ష్మి? చిన్నదానివి అయిపోయావు. లేకపోతే మా కుటుంబం కోసం నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ కాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకున్న తక్కువే. వసుదా, ఒకసారి ఇలా రా. వస్తున్నా. నీ పరిస్థితికి పరిష్కారం లేని సమస్య, నీ జీవితం సమాధానం లేని ప్రశ్న. ఆ దేవుడే నీకు దారి చూపించగలడు. అమ్మా, అబ్బాయి ఏడమ్మా? తీసుకొస్తున్నారు పంతులు గారు, ఒక్క నిమిషం.
లక్ష్మమ్మ నాన్నగారు ఇక్కడికి వచ్చారేటి? అమ్మో, లక్ష్మమ్మని కానీ విహార్ బాబు గారిని చూస్తే ఇంక అంతే సంగతులు. ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? బాబు బాబు, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. నా కూతురు పెళ్లి కూడా ఇలానే ఇంటి దగ్గర బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాను. ఇది మీ అల్లుడి గారి జరిగే రెండో పెళ్ళండి. పొరపాటున మీకు తెలిస్తే ఏటైపోతారు? అవును బాబు, వసుదమ్మ గారు ఎక్కడున్నారు? ఒకసారి పలకరించి వస్తాను. బాబు, నిన్నే. వసుదమ్మ గారు ఎక్కడున్నారు? లక్ష్మమ్మ కూడా ఇక్కడే ఉందా? అమ్మో, ఈయన చూస్తే ఎలా? ఆవిడ అటువైపు ఉన్నారండి. అటా, సరే పలకరించి వస్తాను. అమ్మయ్య. నమస్కారం అమ్మా. మీరు అదేనమ్మా, ఈ పెళ్లికి చీరలు నేసిచ్చింది నేనే కదా. మీరు కట్టుకున్న చీర నేసిచ్చింది కూడా నేనేనమ్మా. సిటీకి వచ్చాను. ఇటువైపు వెళ్తూ వెళ్తూ పెళ్లి వాతావరణం చూసి లోపలికి వచ్చాను. అలాగా? అయితే ఒక మూలని కూర్చుని పెళ్లి చూసి భోజనం చేసి వెళ్ళండి. అంతేగాని మీ సొంత ఇంట్లో తిరిగినట్టు తిరగొద్దు. పెళ్లికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నేను మా ఊళ్ళో పెద్ద మనిషినేనమ్మా. ప్లీజ్ అండి, వెళ్ళి ఒక మూలను కూర్చోండి. ఆ? అలాగే. లక్ష్మమ్మ, మీ నాన్నగారి పెళ్ళికి వచ్చారు. ఎక్కడ పండు? లక్ష్మమ్మ, విహారీ బాబుని మండపానికి తీసుకొస్తున్నారు. పండు, మా నాన్న విహారీ బాబు గారిని చూడకూడదు. చూస్తే ఆయనకు అంతా తెలిసిపోతుంది. ఆయన తట్టుకోలేరు. అమ్మా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇప్పుడు ఎవరు ఏటి చేయలేరు.
అదేంటక్క మొహం కనబడకుండా పూలతో కప్పేశా? ఆ మొన్న ఒక పెళ్లిలో పెళ్లి కొడుకుని ఇలాగే అలంకరించారు. అది చూడటానికి కూడా చాలా ముచ్చటగా అనిపించింది. విహారికి కూడా అలా చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా చేశాను. సాంప్రదాయాలు పద్ధతులు పాటించాలే గాని ఇలా చేస్తే ఎలా? చిల్ ఆంటీ, ఈ ట్రెండ్ కూడా బాగుంది కదా, జస్ట్ లీవ్ ఇట్. బాగున్నారు ఆదికేశవులు గారు? బాగున్నానమ్మా. పెళ్లి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతకీ మీరు భోజనం చేశారా? కాసేపాకి చేస్తాలే, పెళ్లి చూశాక చేస్తాలే అమ్మా. అది కాదండి, ముందు మీరు భోజనం చేయండి. అయ్యో పర్వాలేదమ్మా, ముందు పెళ్లి కానివ్వండి. అది కాదండి, ముందు మీరు భోజనం చేద్దరు కానీ రండి. సరే అమ్మా, పదమ్మా. ఏంటో ఈ మనిషి ఆ ప్రకాష్తో వెళ్ళి మనల్ని మర్చిపోయాడేంటి రాజీ? అవును పెద్దమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్దనాన్న లిఫ్ట్ చేయట్లేదు. అదొక డొక్కు ఫోను, సరిగ్గా సమయానికి పనిచేయదు. మళ్ళీ నువ్వు ఒకసారి ఫోన్ చేయవే రాజీ. ఓకే పెద్దమ్మా. అంకుల్ అంకుల్, మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఈ శబ్దాల్లో వినపడలేదమ్మా. హలో పెద్దమ్మా, ఫోన్ లిఫ్ట్ చేశాడు పెద్దనాన్న. ఏమయ్యా? ఏంటి ఫోన్ చేసావు? ఇప్పటికీ 300 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ తీవే. ఈ పెళ్లి బాజాల గోల్లో వినపడలేదే. పెళ్ళా? పెళ్ళంటావేంటయ్యా? నువ్వు వెళ్ళింది ఆ ప్రకాష్ బాబు పెళ్లి చూపులకే కదా? ఆ పెళ్లి చూపులకి వెళ్ళలేదు. అది చిన్న కన్ఫ్యూజన్ అంకుల్. ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. ఏంటయ్యా, అతను మిమ్మల్ని నడు రోడ్లో వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాడు? ఏమో లేవే, అతనికి ఏం కష్టం వచ్చిందో ఏమో. ఈ పెళ్ళి ఎవరిదో తెలుసా? మనం ఇంతకు ముందు చీరలు నేసిచ్చామే, వాళ్ళది. ఒక్క నిమిషం అయ్యా, అసలు ఈ రోజు పెళ్లి ముహూర్తాలేంటయ్యా? ఏ ఈరోజు ముహూర్తాలు లేవా? అస్సలు లేవు, అన్ని దుర్ముహూర్తాలేనయ్యా. అక్కడ తతంగం అంతా జరిగిపోతుంది కదే. అయ్యోయ్యో, ఈ రాక్షస ముహూర్తంలో పెళ్లి జరిగితే లేనిపోనివి జరుగుతాయ్యా. చాలా అరిష్టమయ్యా. ఆ పెళ్లి కొడుక్కి ప్రాణగండం కూడా ఉండొచ్చు. అయ్యో అలాగా? నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పెద్దవాళ్ళకి చెప్పి నువ్వు ఈ పెళ్లి ఆపయ్యా. అది కాదే. వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పావు కదయ్యా. మంచి వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటే మనం మాత్రం చూస్తూ ఊరుకుంటామా ఏంటి? నువ్వు వెంటనే వెళ్ళి పెళ్లి నాపు. సరేనే, అలాగే. ఉంటానయ్యా.
గట్టి మేళం వాయించండి బాబు, తాళి తీసుకో. బాబు నిన్నే నాయన, తాళిబుట్టి తీసుకో. ఆపండి, ఆపండి. ఆపండి, ఈ పెళ్ళి ఆపండి. ఇది దుర్ముహూర్తం బాబు. ఈ దుర్ముహూర్తంలో తాళి కట్టకూడదు. ఏంటండి మీరు మాట్లాడేది? అసలు మీకేం తెలిసిన ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా, ఈ ముహూర్తం మంచిది కాదంటమ్మా. ఈ ముహూర్తంలో అస్సలు పెళ్లిళ్ళు జరగకూడదంటమ్మా. పిలవని పెళ్లికొచ్చాం. మా చీరలు నేసవన్న కారణంతో లోపలికి రానిస్తే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. నా కూతురి పెళ్లికి మేము అన్ని చూసుకుని ముహూర్తం పెట్టించాం. మధ్యలో నువ్వెవరివయ్యా వచ్చి పెళ్ళాపుతున్నావు? నా మాట వినండి అమ్మా. చెడు ముహూర్తంలో పెళ్లి జరిగితే అది అమ్మాయికి అరిష్టం అమ్మా. పంతులు గారు, ఇది మంచి ముహూర్తం కాదా? బ్రహ్మాండమైన ముహూర్తం అమ్మా. అదిగో పంతులు గారు చెప్తున్నారు కదా, అనవసరంగా ఎక్కువ న్యూసెన్స్ చేయకుండా మర్యాదగా బయటికి పొండి. వెళ్ళమంటున్నారు కదా. అది కాదండి, వెళ్ళండి సార్. నా మాట వినండి, నేను చెప్పేది వినండి. అయ్యో, మా నాన్నని గెంటేస్తున్నా నేనేమీ చేయలేకపోతున్నాను. పంతులు గారు మీరు కానివ్వండి, నువ్వు తాళికట్టు. ముందు తనని బయటికి పంపించండి. నన్ను కొట్టినా బయటికి ఈడ్చినా సరే, ఒక ఆడపిల్ల జీవితం నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే నేను చూస్తూ ఉండలేను. దయచేసి పెళ్లి ఆపండి, ఆపండి. బాబు, నువ్వు తాళి కట్టక బాబు. ఆ పెద్ద అంతగా చెప్తున్నాడు కదా పద్మాక్షి. అలా ఎవరో దారిని పోయేవాడు వచ్చి చెప్తే నా కూతురి పెళ్లి ఎలా ఆపుతామండి? వదిన, పోనీ ఒక్కసారి ఎవరినైనా కనుక్కుంటే? ఏంటి కనుక్కునేది? ఏమీ అక్కర్లేదు. సహస్ర, నువ్వు కూర్చో. నువ్వు తాళి కట్టు విహారీ. ఆలోచించకుండా ముందు తాళి కట్టు.